రఘురామకృష్ణరాజు గారు, సరే మీ నియోజకవర్గం వరకు మీరు తీసుకున్నారు, మీరు మాట్లాడిన దాంట్లో సహేతుకత ఉండొచ్చు. కానీ లార్జర్ సెన్స్లో పార్టీలు అన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్సే చేస్తాయి. కామన్గా రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తే అందులో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తాయి. ఇట్స్ కామన్. అవును, వైసీపీకి ఒక మోడల్ ఉంటుంది, టీడీపీకి ఒక మోడల్ ఉంటుంది, బీజేపీకి ఒక మోడల్ ఉంటుంది. అవును, జగన్మోహన్ రెడ్డి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. అవును. సో వాళ్ళిద్దరూ ఆ పార్టీలు రెండు వీరి మనోగతం ప్రకారమే నడుచుకున్నాయి. అవును. సో అంచేత ఆ రెండు పార్టీల్లో ఈ 14% మంది ఎవరిని చూస్ చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. ఓకే, నేనైతే నాకు అక్కర్లేదని చెప్పేసా. అది మీరు ఓపెన్ గా చెప్పారు, అది నేను వ్యక్తిగతంగా చెప్పేశారు. కానీ ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి, అలాగే తెలుగుదేశం పార్టీ ఇంక తీర్మానం చేసి పంపించినప్పుడు మీరు డిఫర్ అవ్వడం అనేది మీ పార్టీకి నష్టం కలిగించే చర్య. నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎనీ పొలిటికల్ పార్టీ దే షల్ అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్. రైట్. ఆ అండర్టేకింగ్ ఇచ్చే ఏ పార్టీ అయినా ఇన్కార్పొరేట్ చేస్తారు.